9:30కి స్టార్ట్ అవుద్ది అనుకుంటే 10 o'clock స్టార్ట్ అయింది. అయినా ఎక్కడ ఎవరి ఫేసుల్లో నీరసాలు కనిపించలేదు, ఎంతూజియాజం మాత్రమే కనిపించింది. ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ని స్క్రీన్ మీద చూస్తామా అని. యుఫోరియా అన్న పదం చాలా చిన్నది. పవర్ స్టార్ నేమ్ అండ్ టైటిల్ కార్డ్ అయితే ఫ్యాన్స్కి పూనకాలే. పుల్లేరు మైన్స్లో కథ మొదలవుతుంది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ సీన్స్ చాలా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అయితే గూస్ బంప్ స్టఫ్. దాని తర్వాత వచ్చే కుస్తీ ఫైట్ సీన్ కూడా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. నిధి అగర్వాల్ ఎంట్రీ, నిధి అగర్వాల్ తో లవ్ సీన్స్ అన్ని చక్కచక్క జరిగిపోతాయి. దాని తర్వాత రాజు గారితో చిన్న ప్లాన్, దాని తర్వాత వచ్చే చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ అండ్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా కుదిరాయి. అసలు ఫస్ట్ ఆఫ్ అయినట్టు కూడా మనకు అస్సలు అనిపించదు. అంత క్రిస్ప్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈవెన్ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కూడా ఇంత బాగా తీస్తారని. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఉండే ఒకే ఒక్క మైనస్ సీజీ వర్క్ కానీ ఇంకొంచెం బాగా చేస్తే చాలా బాగుండు. కొన్ని చోట్లయితే గ్రీన్ మ్యాట్ స్కెచెస్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అసలు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా మైండ్ బాగ్లింగ్ అయిపోతుంది. ఎంత బాగా తీశారా సినిమాని అని అనిపిస్తుంది. కాకపోతే సీజీ వర్క్ కానీ బెటర్గా చేసుంటే అవుట్పుట్ చాలా చాలా బెటర్గా వచ్చును. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై వల్ల సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్స్తో కూర్చుంటాడు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి అసలు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు, కానీ స్టోరీ బాగా ప్రెడిక్టబుల్గా వెళ్తుంది. ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ ఉండవు. కొన్ని చోట్ల మంచి హై సీన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఎస్పెషల్గా స్పెషల్ మెన్షన్ ఏంట్రా అంటే సిజిఐ వర్క్ మాత్రం టూ వర్స్ట్. మరి ప్రొడక్షన్ వాల్యూస్ అంత లోగా ఉండడం వల్లే సినిమా ఇన్ని రోజులు డిలే అయిందా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని సోలోగా సింగిల్ హ్యాండెడ్ గా పవన్ కళ్యాణ్ గారు తన భుజాల మీద వేసి మోసారు. ఎంత ప్రెడిక్టబుల్ గా వెళ్ళినా అక్కడక్కడ మాత్రం డైరెక్టర్ హై మూమెంట్స్ ని బాగానే ప్లేస్ చేసుకున్నారు. అక్కడ వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ లేకపోతే దాని తర్వాత వచ్చే టనల్ ఫైట్ సీక్వెన్స్ కానీ డివోషనల్ గా చాలా బాగుంటాయి. అండ్ టైటిల్ జస్టిఫికేషన్ కూడా చేస్తుంది, స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అని. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ లో కానీ మల్టిపుల్ టైమ్స్ పదే డైరెక్టర్ ఒకటే చెప్పుకొని వచ్చారు, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ చాలా బాగా వచ్చాయని. డెఫినెట్లీ ఇంటర్వెల్ సీన్ వాజ్ ద స్టాండ్ అవుట్ సీన్, అంత బాగా వచ్చింది. ప్రీ క్లైమాక్స్ కూడా డివోషనల్ మూమెంట్ తో చాలా బాగుంటుంది. పాపిచ్చే ఎలివేషన్స్ కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ ఆయన కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన మెయిన్ డిసడ్వాంటేజ్ ఆర్ జనాలందరూ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయే మూమెంట్ క్లైమాక్స్. అసలు ఆ క్లైమాక్స్ అలా ఎందుకు తీసారో కూడా ఎవరికి అర్థం అవ్వదు. దాన్ని డ్రాగ్ చేయడానిక లేకపోతే ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పటి వరకు సెకండ్ హాఫ్ లో బాబీ డియోల్ గారు కనిపించరు. కనిపించిన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. కనిపించిన సీన్ లోనే అంత పవర్ఫుల్ గా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, బాబీ డియోల్ గారి కాన్ఫ్రంటేషన్ సీన్స్ చాలా బాగా వస్తాయని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అక్కడ డైరెక్టర్ చాలా 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 డిసప్పాయింట్ చేశారు. ఫస్ట్ హాఫ్ చూసి సినిమా అవుట్పుట్ చాలా బాగుంది అండ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉన్న ఆడియన్స్ ని సెకండ్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ లో నుంచి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ తో పంపించారు. పవన్ కళ్యాణ్ లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న స్టార్ అండ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు స్క్రీన్ మీద వండర్స్ చేయాలి. బట్ ఇక డైరెక్టర్ క్లైమాక్స్ లో బ్లండర్స్ చేశారు. హిస్టారికల్ సినిమా అంటే డెఫినెట్ గా కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటాయి. కాకపోతే క్లైమాక్స్ లో డైరెక్టర్ తీసింది ఓవర్ ద టాప్ సీన్ కాదు, ఓవర్ ద టాప్ సీన్. మేబీ బడ్జెట్ విషయంలో కానీ సీజీ వర్క్ విషయంలో కానీ ప్రొడ్యూసర్ కి క్రిష్ గారికి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఉంటాయి. అందుకని ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ అయిపోయారు. ఆయనే కానీ తీసుంటే డెఫినెట్ గా క్లైమాక్స్ లో మంచి అవుట్పుట్ ఇచ్చాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లు క్రిష్ గారి సినిమాకి చాలా మంచి ఫౌండేషన్ వేశారు. ఐడియా వైజ్ ఆర్ కాన్సెప్ట్ వైజ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. 2 years తర్వాత ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వాస్ టెర్రిఫిక్. యాక్షన్ సీక్వెన్సెస్ అందులో దట్ మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఆయన డిజైన్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్ వాస్ పీక్స్, టాప్ నాచ్. సినిమా మొత్తం ఆయన ఆరా కనిపిస్తుంది. సో అందుకనే సినిమా ఎలా ఉన్నా ఆయన కోసం డెఫినెట్ గా ఒకసారి సినిమాని చూడొచ్చు. కొల్లగొట్టినాదిరో సాంగ్ స్క్రీన్ మీద ఆయన వింటేజ్ పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్ లో ఆయన పాడే పాట కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్. నెక్స్ట్ కీరవాణి బీజిఎం చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల బాగా లౌడ్ గా వినిపించిన సినిమా మూడ్ని సెట్ చేస్తుంది. గూస్ బంప్ స్టఫ్ ఇచ్చారు. నిధి అగర్వాల్ యాక్టింగ్ వాస్ ఓకే. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఈ రెండు కూడా స్టాండౌట్ ఫైట్ సీక్వెన్సెస్. ఇంటర్వెల్ సీన్ ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. ఇక ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే విలన్ బాబీ డియోల్ గారిని అస్సలు యూజ్ చేసుకోలేదు. ఔరంగజేబ్ గా ఆయన యాక్టింగ్ జస్ట్ ఓకే. స్టార్టింగ్ లో ఉన్న క్రూయాలిటీ లాస్ట్ మూమెంట్ దాకా ఉండదు. జస్ట్ అది బిట్స్ అండ్ పీసెస్ గా వచ్చిపోతూ ఉంటుంది. పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ వీక్ సిజిఐ వర్క్.
కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారి సీజీ వర్క్ అయితే డిజాస్ట్రస్ గా ఉంటుంది. నిధి అగర్వాల్ ని అస్సలు అందంగా చూపించలేదు, ఓవర్ మేకప్ లా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే, పాటలు ఇంకొంచెం బాగా కంపోజ్ చేసి ఉంటే బాగున్నాను. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా డెఫినెట్ గా ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ మీరు సాటిస్ఫై అవుతారు కూడా, బట్ సినిమా మొత్తం మూడ్నంతా స్పాయిల్ చేసింది జస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రమే. అప్పటిదాకా సినిమా వాస్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ వాచ్. దీనికి మేమిచ్చే రేటింగ్ 2.75/5.